ఏ పని ప్రారంభించాలన్నా అందరూ మొదటి చేసే పని గణపతి పూజ. మనసులో కూడా ఆ గణనాథున్నే తలుచుకుంటారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటూ గణేశుణ్ణి కొలుస్తారు. విద్యాబుద్ధులు సిరి సంపదలు కలగానే అందరూ కోరుకుంటారు. ప్రతి ఊరిలో వినాయకుడికి గుడి ఉంటుంది. కానీ కొన్ని ఆలయాలు మాత్రం ఎంతో ప్రసిద్ధి చెందాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో పేరు మోపిన గణేష్ ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి క్షేత్రం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాణిపాకం వినాయకుడే. పార్వతీ పరమేశ్వర్ల ప్రియమైన పుత్రుడిగా పూజలందుకునే వినాయకుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం కాణిపాకం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దర్శించని భక్తులు బహు అరుదుగా ఉంటారు. తిరుపతికి వెళ్లే భక్తుల్లో దాదాపు అందరూ కాణిపాకం చూడనిదే తిరిగి రారు. కాణిపాకం వినాయకుడికి అంతటి పేరు ప్రతిష్టలున్నాయి. సత్య ప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెప్పేవారి పాలిట సింహ స్వప్నంగా నిలుస్తున్నారు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సర్వమత ఆరాధ్యుడిగా బహుదా నది ఒడ్డున వెలిసిన గణేశుడు పూజలందుకుంటున్నారు. హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఇక్కడ స్వామిని కొలిచి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలోని స్వామివారి విగ్రహం అనునిత్యం పెరుగుతూనే ఉంటుంది. దీనికి నిదర్శనంగా 50 ఏళ్ల క్రితం చేయించిన వెండి కవచం, 2002లో చేయించిన వెండి కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోవడం లేదు. కలియుగ వైకుంఠం తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం క్షేత్రం ఉన్నది. కాణిపాకం వినాయకుడి తర్వాత గుర్తుకొచ్చే మరో క్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లిలో వెలిసిన స్వామిని సిద్ధి వినాయకుడిగా భక్తులు కొలుస్తారు. వృద్ధ గోదావరి తీరాన కొలువైన ఈ గణపయ్యను గోదావరి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఆలయానికి చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యం ఉన్నది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేయడానికి ముందు అయినవిల్లి వినాయకుడినే పూజించాడని చెబుతారు. ఇక్కడి గణపతికి గరికలతో విశేష పూజ నిర్వహిస్తారు. అయినవిల్లి సిద్ధి వినాయకుడికి భక్తులు కొబ్బరికాయల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో సుమారు 1,00,000 పెన్నులతో వినాయకుడికి పూజ చేస్తారు. వాటిని పరీక్షలు రాసే విద్యార్థులకు పంచిపెడతారు. కాణిపాకం అయినవిల్లి తర్వాత అంతటి మహిమాన్విత వినాయకుడి ఆలయం వరంగల్ జిల్లాలోని కాజిపేట గణపతి ఆలయం. శ్వేతార్కమూల గణపతిగా ఇక్కడి స్వామివారిని భక్తులు కొలుస్తారు. వాస్తవానికి ఈ ఆలయంలో 2 గణపతులుంటారు. ఒకరు శ్వేతార్క గణపతి కాగా మరొకరు ఆది గణపతి. వినాయకుడు 62 రూపాల్లో భక్తులను కరుణిస్తాడని హిందువుల విశ్వాసం. అందులో శ్వేతార్క గణపతి శ్రేష్ఠుడని నమ్మకం. ఈ విగ్రహాన్ని ఎవ్వరూ చెక్కలేదు. సాధారణంగా శ్వేతార్క గణపతి విగ్రహాలు అంత స్పష్టంగా ఉండవు. కానీ కాజీపేటలోని గణేశుడికి తొండం, దంతాలు, కళ్ళు, ఉదరం, మూషిక వాహనం అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శ్వేతార్క గణపతిని సేవించడానికి మండల దీక్షలు, అర్ధమండల దీక్షల పేరిట మాలాధారణ చేస్తారు. కాజీపేట గణేష్ ఆలయానికున్న మరో విశిష్టత ఏమంటే ఈ ఆలయంలో సుమారు 29 ఉపాలయాలున్నాయి. వరంగల్ పట్టణానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయం తర్వాత నిలుస్తుంది సికింద్రాబాద్లోని గణపతి దేవాలయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఈ ఆలయం ఉంది. జంట నగరాల్లో ఈ ఆలయం చాలా ఫేమస్. 18వ శతాబ్దంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన గణపతి విగ్రహానికి గుడి కట్టి భక్తులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ గణపతి తన కుటుంబ సభ్యులందరితో కలిసి వెలిశారు. అంతేగాక ఆలయంలో నిత్యం సత్యగణపతి వ్రతం జరుగుతుంది. గణపతి నవరాత్రులు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో లక్ష్మీ గణపతిగా వెలిశారు గణనాథుడు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆలయంలో గణపతి విగ్రహం 7 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ వినాయకుడు కాస్త వెనక్కి వాలి కూర్చున్నట్టుగా ఉంటుంది. చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. బిక్కవోలు లక్ష్మీ గణపతిని పూజిస్తే సకల పాపాలు పోతాయి, సర్వ సంపదలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మిక. భక్తులు తమ బాధలను, కోరికలను స్వామివారి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. ఈ గణపతి విగ్రహం కూడా రోజు రోజుకు పెరుగుతున్నది. గతంలో చేయించిన వెండి తొడుగు ఇప్పుడు సరిపోకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ గణపతి ఆలయాల్లో చివరిది మత్స్య గణపతి ఆలయం. విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామంలో వెలిసిన స్వామివారికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. సుమారు 600 ఏళ్ల క్రితం మత్స్యవంశపు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. గర్భగుడి ద్వారంపై ఉన్న చేప గుర్తుల కారణంగా ఇక్కడ స్వామివారిని మత్స్య గణపతి అని పిలుస్తారు. ఓసారి విగ్రహాన్ని బయటకు తీసి మరో చోట ప్రతిష్ఠించాలని ప్రయత్నించినప్పటికీ తొండం చివర కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. స్వామి పవరేమిటో తెలుసుకొని భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టారు.